స్టడీ ఛానల్ సైబర్ క్రైమ్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు క్రైమ్‌ల గురించి సైబర్ క్రైమ్ అంటే మనీని లాస్ చేయడం ఉద్దేశ్యంగా ఈ క్రైమ్ ఉంటది. ఒక వ్యక్తిని ఎక్కడో ఉన్న వ్యక్తి ప్రభావితం చేసి అతని అకౌంట్‌లో ఉన్న అమౌంట్‌ని తీసేస్తారు. ఓటీపీల ద్వారా, ఏపీకే ఫైల్స్ ద్వారా. దీని గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అనేది టీజీసీఎస్బీ. అదే తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, జార్ఖండ్, రాజస్థాన్ రాష్ట్రాలలో సైబర్ క్రైమ్ సహకార టీములకు ఇది నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ వచ్చేసి 1930. ఇది రాష్ట్రంలో 6 కమిషనరేట్ పరిధిలో 7 ప్రత్యేక సిసిపిఎస్ అంటే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మరియు 21 జిల్లాల్లో సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెల్స్ ఏర్పాటు చేశారు. ఇందులో సైబర్ అంటే తెలుసుకుందాం. స్కూల్ ఏజ్లో ఉన్న బాలికలను ఆన్లైన్లో జరిగే రకరకాల మోసాలపై అవగాహన కల్పించడానికి తెలంగాణ టీం సైబర్ 3 సైబర్ కాంగ్రెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను కొనసాగిస్తుంది. ఇంకోటి వచ్చేసి 33 జిల్లాల్లో, ఒక్కో జిల్లాలో 50 స్కూళ్ళ చొప్పున ఈ ట్రైనింగ్ పొందుతారు. సైబర్ అంబాసిడర్ ప్లాట్ఫామ్ అనేది సిఏపి తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తారు. రాష్ట్రంలోని 2381 పాఠశాలలో విద్యార్థులకు సైబర్ అవేర్నెస్ సెషన్లను ఆన్లైన్లో అందించే ప్రోగ్రామ్ ఇది. ఇంకోటి గర్ల్స్ సేఫ్టీ క్లబ్స్ వివిధ పాఠశాలలో ఒక ప్రామాణిక భద్రతను కల్పించడానికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో కలిపి ఉమెన్ సేఫ్టీ వారు ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్. ఇంకోటి వచ్చేసి సైబర్ ల్యాబ్స్ మహిళలు, చిన్నపిల్లలపై జరుగుతున్న సైబర్ దాడులను తగ్గించడానికి తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్లో దీన్ని స్థాపించారు. ఓకే ఫ్రెండ్స్, మనం ఇది నిత్య జీవితంలో ఉపయోగపడుతుంది. కాంపిటేటివ్లో కూడా నువ్వు మోసపోకూడదు అంటే దీని గురించి అవగాహన ఉండాలి. అంటే వాళ్ళు పంపే ఏపీకే ఫైల్స్, ఓటీపీలను అడిగితే ఎవరు షేర్ చేయకూడదు, ఇవ్వకూడదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మోర్ AJ7 స్టడీ ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి.